ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో మనము బైబిల్ గురించి ఆసక్తిమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఫ్యాక్ట్స్ అబౌట్ ద బైబిల్. బైబిల్ పుస్తకములు మనం చూసినట్లయితే బైబిల్ పుస్తకాలు 66, పాత నిబంధనలో 39 పుస్తకములు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకములు, పాత నిబంధనలోని మధ్య పుస్తకం సామెతల గ్రంథము, కొత్త నిబంధనలోని మధ్య పుస్తకం 2వ దశలోనిలకు. బైబిల్లో అధ్యాయాలు, మొత్తం అధ్యాయాలు 1189, పాత నిబంధనలో 929 అధ్యాయాలు, కొత్త నిబంధనలో 260 అధ్యాయాలు, పాత నిబంధనలో మధ్య అధ్యాయము యోబు 29వ అధ్యాయము, కొత్త నిబంధనలో మధ్య అధ్యాయము రోమ 13వ అధ్యాయము. బైబిల్లో అతి చిన్న అధ్యాయం కీర్తనలు 117వ అధ్యాయము. బైబిల్లో అతిపెద్ద అధ్యాయం కీర్తనలు 119. బైబిల్లో వచనాలు మనం చూసినట్లయితే పాత నిబంధనలో 20,663 వచనాలు, కొత్త నిబంధనలో 10,409 వచనాలు. బైబిల్లో మధ్య వచనం కీర్తనలో 118 అధ్యాయం 8వ వచనం. బైబిల్లో అతి పెద్ద వచనం ఎస్తేరు 8వ అధ్యాయం 9వ వచనం. బైబిల్ పదాలు పాత నిబంధనలో 6,22,771, కొత్త నిబంధనలో 1,84,590. దేవుడు అనే పదం 4,379 సార్లు ఉన్నది. ప్రభువ అనే పదం 7,738. పాత నిబంధనలో ఒకే అధ్యాయం ఉన్న పుస్తకం ఓబద్య. బైబిల్లో మధ్య ఉన్న పుస్తకం మేకా. కొత్త నిబంధనలో అతి చిన్న వచనం యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. బైబిల్లో స్త్రీల పేర్లతో ఉన్న పుస్తకాలు రూత్ గ్రంథం, ఎస్తేరు గ్రంథం. ఒకే విధంగా ఉండే 2 కీర్తనలు, 14వ కీర్తన, 53వ కీర్తన. పత్రికల్లో రాణిగా పిలుస్తారు ఎఫెసీ పత్రిక. దేవుని పేరును వాడని 2 పుస్తకాలు ఎస్తేరు, పరమగీతములు. అతిపెద్ద సువార్త పుస్తకం లూకా సువార్త. బైబిల్లో 5 బలులు, దహన బలి లేవి గ్రంథము 1వ అధ్యాయం 3 నుండి 17 వచనాలు, నైవేద్యం బలి లేవియ కాండము 2వ అధ్యాయం 16వ వచనం, సమాధాన బలి లేవియ కాండము 3వ అధ్యాయము 1వ నుండి 17 వచనాలు, పాప పరిహారార్థ బలి లేవియ కాండం 4వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు, అపరాధ పరిహారార్థ బలి లేవియ కాండం 6వ అధ్యాయం 5 నుండి 16 వచనాలు. బైబిల్లో 7 ప్రత్యేకతలు, 7 సువర్ణ దీప స్తంభాలు, 7 బూరలు, 7 ముద్రలు, 7 ఉరుములు, 7 పాత్రలు, 7 తెగుళ్ళు, 7 నక్షత్రాలు, 7 సంఘాలు. బైబిల్లో 7 సంఘాలు. మొదటిగా ఎఫెసీ సంఘము, రెండవదిగా స్మరణ సంఘము, మూడవదిగా పెర్గము సంఘము, నాలుగవదిగా తుయతైర సంఘము, ఐదవదిగా సార్దిస్ సంఘము, ఆరవదిగా ఫిలదెల్ఫియా సంఘము, ఏడవదిగా లవోదయక సంఘము. బైబిల్లో కొంతమంది వృత్తులు మనం చూద్దాము. నిమ్రోద్ వేటగాడు, తుబాలు సంగీత విద్వాంసుడు, మిరియాము ప్రవక్తిని గాయకురాలు, బిలాము ప్రవక్త, యెహోషువ సైనిక నాయకుడు అధిపతి, దెబోరా న్యాయాధిపతి, ఎజ్రా శాస్త్రి, దావీదు రాజు, కవి, గాయకుడు, గొర్రెల కాపరి, యోసేపు వడ్రంగి, కయ్యేను వ్యవసాయం చేసేవాడు, హేబేలు గొర్రెల కాపరి, పేతురు జాలరి, మత్తయి సుంకపు గుత్తదారుడు, పౌలు గుడారాలు కుట్టుట, లాజరు బిచ్చగాడు. బైబిల్లోని రాజభవనాలు అర్తహషస్త యొక్క సుసాను కోట, నెహెమ్యా 1వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ అధ్యాయం 1వ వచనం వరకు, సొలొమోను యొక్క రాజనగరము 1వ రాజులు 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అహస్వేరోస్ యొక్క కోట ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. బెల్షస్సరు యొక్క రాజనగరము దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. దర్యావేషు యొక్క రాజనగరం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. ప్రధాన యాజకుని మందిరం మత్తయి సువార్త 26వ అధ్యాయము 3వ వచనం, అలాగే 58వ వచనం, 69వ వచనం. కైసర్ యొక్క రాజభవనం పిలుపు 1వ అధ్యాయం 13వ వచనం. ఈ వీడియో ద్వారా ఏదైనా కొత్త విషయం మీరు నేర్చుకున్నట్లయితే లైక్ చేయండి, అనేక మందికి ఈ వీడియోను షేర్ చేయండి. అదే రీతిగా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.